అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇంకా వాక్యంలోకి వెళ్దామా? ఓకే. నేటి మన ధ్యానాంశము అడుగుడి మీకు ఇయ్యబడును. నేటి మన ధ్యానాంశము అడుగుడి మీకు ఇయ్యబడును. మత్తయి సువార్త 7వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను వెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇచ్చును. ఇక్కడ అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి తీయబడును, వెదకుడి దొరుకును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును. మనము చెడ్డవారమై ఉండి మన పిల్లలకి మంచి ఈవులను ఇస్తున్నాం కదా. చేపను అడిగితే పాముని ఇస్తారా? గుడ్డును అడిగితే రాతిని ఇస్తారా అని రొట్టెని అడిగితే రాతిని ఇస్తారా అని ప్రభువైన యేసు మాట్లాడుతున్నారు ఇక్కడ. నిజంగా మనం ఈ లోకంలో నిజంగా చెడ్డవారమైన మనమే మన పిల్లలకు మంచి ఈవులు ఇస్తున్నప్పుడు పరలోకమందున్న మన తండ్రి ఇంకెంత మంచి ఈవులు ఇచ్చును కదా. చాలా గొప్ప ఈవుల్ని మన పరలోకపు తండ్రి మనకి నిశ్చయముగా పరలోకమందున్న మీ తండ్రి అడుగు వాటికన్నింటి అంతకంటే ఎక్కువ నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. మనము ఒకటి అడిగితే మనకి 2 ఈవులను ఇచ్చే దేవుడు మనకి. మనం ఒక మామూలు కంపెనీకి వస్తువు అడిగితే ఆయన మంచి శ్రేష్టమైన కంపెనీ వస్తువు మనకి అనుగ్రహిస్తారు. అలా మన దేవుడు మనకి అడిగిన వాటికంటే మంచి ఈవుల్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. యోహాను సువార్త 14:4. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. ఎవరి నామమున అడగాలి? యేసయ్య నామమున అడగాలి. నా నామమున మీరు నన్ను ఏమడిగినను నేను ఇత్తును. నన్ను అడుగుము, నీకు జనములను స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. నన్ను అడుగుము, నా నామమున మీరు ఏది అడిగినా అది మీకు ఇచ్చేదనని యేసయ్య చెప్తున్నారు. మనం ఏం అడిగినా సరే యేసయ్య నామంలో అడగాలి. యేసయ్య నామంలో అడగకుండా మనం మామూలుగా అడిగితే దానికి ప్రతిఫలం రాదు. నన్ను అడుగుము, నీకు జనములను స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదనని కీర్తన గ్రంథంలో మాట్లాడుతున్నారు. 2వ అధ్యాయము 8వ వచనంలో నన్ను మీరు ఏమడిగినా ఇస్తాను. జనములను స్వాస్థ్యంగా ఇవ్వమంటారా? భూదిగంతముల వరకు మొత్తాన్ని మీకు ఇవ్వమంటారా? ఇస్తాను. సొత్తుగా, మీ సొత్తుగా అంటే ఇక సొత్తు అంటే ఏంటి? అది మనకే, ఇంకెవరికి ఉండదు. అది సొత్తుగా మనకి ఇస్తాను అని చెప్తున్నారు. మీరు అడుగుతున్న వాటినలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు కలుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనం అడుగుతున్నవన్నీ తప్పకుండా ఇస్తాడని నమ్మకం మనలో ఉండాలి. అప్పుడు మనకు తప్పకుండా ఇస్తానని యేసు ప్రభు చెప్పుచున్నారు. మార్కు సువార్త 11:24లో మీరు అడుగుతున్న వాటినలను పొంది ఉన్నామని నమ్ముడి. మనం ఏదైతే అడుగుతున్నామో అది తప్పకుండా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 1 యోహాను 3:22లో దేవుడు ఇలా మాట్లాడుతున్నారు. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును. మనం ఆయన ఆజ్ఞలను కనుగొని ఆయన దృష్టికి ఇష్టమైన వాటిని అడుగుతున్నాం కాబట్టి మనం ఏమడిగినా ఆయన నామంలో మనం ఏమడిగినా మనకి దొరుకునని నమ్ముచున్నాము. మనకు తప్పకుండా ఆయన నామం వలన దొరుకును. ఎలా దొరికిద్ది? ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, ఆయన దృష్టికి ఇష్టమైన వాటిని మనం అడగాలి. అప్పుడు మనకి ఏమి కావాలో అవన్నీ కూడా యేసు ప్రభు మనకి అనుగ్రహిస్తారు. ఆయన్ని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించునని. మనం ఆయన గురించిన ధైర్యం ఏంటంటే, ఫస్ట్ ధైర్యం ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన చిత్తానుసారంగా అడిగినట్లయితే మనం అది పొందుకున్నామని మనం ఎరిగిన ఎడల మనం అడిగిన ప్రతి ఒక్కటి మనం పొందుకున్నామని మనం ఎరుగుదుము కదా అని ఇక్కడ యోహాను 1 యోహాను 5:14లో మాట్లాడుతున్నారు. ఇక్కడ యోహాను 14లో
మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? మనము ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినను ఆయన మనకు అనుగ్రహిస్తారని ఎరుగుదుము కదా. కాబట్టి మనం అడిగిన యెడల మనం అడిగినది తప్పకుండా ఇవ్వబడును అని మనం ఎరుగుదుము. కాబట్టి మనం ఎప్పుడు అడిగినా సరే ఆయన చిత్తానుసారంగా అడగాలి, ఆయన దృష్టికి ఇష్టమైనట్లుగా అడగాలి. తర్వాత ఆయన ఆజ్ఞలను మనం గైకొనే వారిగా ఉండాలి. ఆయన ఆజ్ఞలు ఏంటి? మొత్తం యేసుప్రభు వచ్చిన తర్వాత రెండు ఆజ్ఞలు చేస్తే మనం మొత్తం చేసినట్టే. ఒకటి, నీ దేవుడైన యెహోవా నామమును పూర్ణ మనసుతో ఆరాధించవలను. 2, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను. ఈ 2 ఆజ్ఞలను మనం పాటించినట్లయితే యేసయ్య ఆజ్ఞలను గైకొన్న వారం అవుతాం. తర్వాత ఇంకా పాత నిబంధనలు అయితే మనకు 10 ఆజ్ఞలు ఉన్నాయి. కానీ ఇక్కడ యేసయ్య ఈ 2 ఆజ్ఞలను అనుసరిస్తే చాలు, మీరు పరలోకంలోకి చేరతారు అని చెప్తున్నారు. కాబట్టి మనం నిన్ను వల్ల నీ పొరుగు వారిని మనం ప్రేమిస్తున్నామా? మనం ప్రేమించినట్లయితే, ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లయితే, ఆయన దృష్టికి ఇష్టమైన వాటిని అడిగినట్లయితే తప్పకుండా మనకి యేసయ్య మనం ఏమడుగుతామో అవి అనుగ్రహిస్తారు. ఇక్కడ మీ దృష్టి మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినానో అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన దృష్టికి ఇష్టమైనవి మనం అడగాలి. ఆయన దృష్టికి ఇష్టమైన పనులు మనం చేయాలి. ఆయన దృష్టికి ఏమి ఇష్టమైన పనులు ఆ పనులు మనం చేసినట్లయితే మనం ఏది అడిగితే అది మనకి యేసయ్య అనుగ్రహిస్తారు. సో ఇక్కడ లూకాసు వార్త 11:9-11 వరకు ఏం మాట్లాడుతున్నారంటే అదే మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 7:11 ఏముందో అదే ఇక్కడ కూడా మాట్లాడుతున్నారు. ఏమని? నన్ను అడుగుడి ఇచ్చుదును, తట్టుడి తీయబడును, వెదకుడు దొరుకును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును. అయితే మీరు మీ పిల్లలు గుడ్డును అడిగితే తేలునిస్తారా? చేపను అడిగితే పామునిస్తారా? ఇయ్యరు కదా. మీరు చెడ్డవారై ఉండే మీ పిల్లలకి అంత మంచి ఈవులను ఇస్తుంటే నేను పరలోకపు తండ్రి మీకు మీరు అడిగితే పరిశుద్ధాత్మను మీకు నిశ్చయముగా ఇచ్చును అని చెప్తున్నారు. పరిశుద్ధాత్మను మనం అడిగినట్లయితే నిశ్చయముగా మనకి ఇస్తారు. కాబట్టి మనం ఇక్కడ చేసే ప్రతి పనిలో కూడా దేవుని పరిశుద్ధాత్మను కోరుకోవాలి. అప్పుడు మన యొక్క పని న్యాయం అవుతుంది. కాబట్టి ఇంకా ఈ వాక్యంలో మీకు మనం అడుగు వాటన్నిటిని ఇచ్చే దేవుడు మనకు ఉండగా మనకు దిగులెందుకు? ఇంకా మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన దృష్టికి ఇష్టమైన పనులు చేసిన యెడల తప్పకుండా మన కోరికల్ని తీరుస్తాడు యేసయ్య. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన ఘనమైన యేసురాజు మీ పాదములకు స్తోత్రములు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో ప్రభా అడుగు అన్నిటికంటే ఎక్కువ ఉన్నతమైన వాటిని ఇచ్చే దేవుడు ప్రభా. అడుగు వాటన్నిటికంటే ఊహించే వాటన్నిటికంటే ఉన్నతమైన వాటిని ఇచ్చే దేవుడు అయ్యా నువ్వు. కాబట్టి ప్రభా ఇక్కడ తలలోంచిన బిడ్డలందరికీ ప్రభా ఏమేమి అవసరం ఉన్నాయో వారి అవసరాలను తీర్చమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.